కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మనతో పాటు బ్రహ్మశ్రీ సుకేష్ శర్మ గారు ఉన్నారు. వారిని ఒక సందేహం గురించి అడిగి తెలుసుకుందాం. సమాజంలో చాలామంది గురుగారు కొంతమంది అంటే ఈ జ్యోతిష్య శాస్త్రంలో జ్యోతిష్య శాస్త్రం పైన నమ్మకం పోయేలాగా చేస్తున్నారు. ఎలాగంటే సమాజంలో కొంతమంది ప్రముఖులువి రాజకీయ నాయకులు కానీ సినిమా స్టార్లు కానీ లేకపోతే ఇతరులు కానీ వాళ్ళ అనుమతి లేకుండానే వాళ్ళ జాతకం ఇది అని చెప్పేస్తున్నారు. దీంతో చాలామందికి వ్యక్తులకు కానీ జాతకాలు చెప్పించుకుందాం అనకాలు జాతక శాస్త్రం పైన చాలామందికి చాలా మంచి అభిప్రాయం ఉంది. కానీ ఇలా చేయడం వల్ల కొంచెం అపనమ్మకం కలుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్టు? మీ మాటల్లో వివరించండి గురుగారు. వాస్తవానికి ఏంటంటే జ్యోతిష్ శాస్త్రంలో ముఖ్యంగా 3 విషయాలు చెప్పబడ్డాయండి. ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క పూర్ణ ఆయుష్ ఎప్పుడు అనేది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పకూడదు. జ్యోతిష్యునికి తెలిసినప్పటికీ కూడా ఇతను ఆయుష్ ఇంత, ఇతను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు అని ఇతని యొక్క ఆయుష్ ప్రమాణం చెప్పకూడదు అని జ్యోతిష్ శాస్త్ర నియమం. 2, వ్యక్తిగతమైనటువంటి జాతకము ఎప్పుడూ కూడా జ్యోతిష్యం చెప్పేటటువంటి గురువుకు చెప్పించుకునే ఆ వ్యక్తికి సంబంధించి తప్ప 3వ కంటికి తెలియకూడదు, 3వ వ్యక్తికి తెలియకూడదు అనేది ఖచ్చితమైనటువంటి నియమం. అయితే పిల్లల యొక్క భవిష్యత్తు తెలుసుకోవడం తల్లిదండ్రుల విధి కాబట్టి కేవలం పిల్లల గురించి మాత్రమే తల్లిదండ్రులకు చెప్పమని మాత్రం చెప్పబడింది తప్ప ఇక భార్యాభర్తల విషయము కావచ్చు, మిగతా ఎలాంటి విషయాలైనా కానీ గురువుకు జ్యోతిష్యం చెప్పుకునేటటువంటి ఆ ఖచ్చితమైనటువంటి ఆ వ్యక్తికి తప్ప ఇంకొకరితో బయటకు చెప్పడానికి కానీ వ్యక్తపరిచే ఆ ఫలితాలను వ్యక్తపరచడము కానీ చెయ్యడానికి వీలు లేదు. ఇక ఉగాది రోజు తప్పించి మిగిలిన 365 రోజుల్లో ఏ రోజు కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి జ్యోతిష్య ఫలితాలు చెప్పడం వల్ల ఆ రాజకీయాల్లో చాలా రకాల మార్పులు జరుగుతాయి అని జ్యోతిష్య శాస్త్రమే చెప్పింది. అందుకే ఉగాది రోజు తప్ప, ఉగాది రోజున పంచాంగ శ్రవణంలో జ్యోతిష్య విభాగంలో రాజకీయ ఫలితాలను చెప్పాలి తప్ప మిగతా ఏ రోజుల్లో కూడా ఎలాంటి సందర్భాల్లో కూడా రాజకీయ విశ్లేషణ చేయకూడదు. అలా చేస్తే ప్రభుత్వానికి కానీ రాజకీయాల్లో కానీ సంబంధం లేనటువంటి పెను మార్పులు గురవుతాయి. అందుకని చెప్పకూడదు అని ఖచ్చితంగా శాస్త్రమే చెప్తుంది. కానీ ఈరోజు కొంతమంది వాళ్ళ స్వార్థం కొరకు ఇవన్నిటినీ వాళ్ళు ఫేమస్ అవ్వడం కొరకు జ్యోతిష్య నియమాలను ఉల్లంఘన చేస్తూ ఇలాంటివి చెప్పడం జరిగింది. దానివల్ల విపరీత పరిణామాలు, సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. విపరీతమైనటువంటి పరిణామాలు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఇలాంటివే. ఓకే చూశారుగా, కేవలం కొంతమంది తమ స్వార్థం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం లేనిపోని జ్యోతిష్యాలు అడిగినా చెప్తుంటారు. అంటే కేవలం జ్యోతిష్ శాస్త్ర పండితుడి సమక్షంలోనే మీ వ్యక్తిగత యొక్క జ్యోతిష్యం చెప్పించుకోండి. ఇప్పుడు మన బ్రహ్మశ్రీ మన గురువుగారు చెప్పిన ప్రకారం ఆ విధంగా ఓన్లీ వాళ్ళ సమక్షంలోనే ఈ జ్యోతిష్యం అనేది చెప్పుకోవాలి. ఈ విషయాలు మనకు చెప్పినందుకు నమస్కారం గురుగారు. నమస్కారం.